అన్నా హజారే ఈ పేరు 12 ఏళ్ల క్రితం భారతదేశంలో ఓ సంచలనం. ఎన్నికలకు ముందు బాగా మారుమోగిన పేరు. గతంలో 2014 ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్యుక్తాను ఏర్పాటు చేయాలనడమే కాదు, అవినీతిపై ఉద్యమం పేరుతో ఉద్యమించిన ఆ ఉద్యమ కెరటమే అని చెప్పవచ్చు. అప్పట్లో ఆయన చేసిన దీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఎంత బలమైన కారణమో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా అంతే బలమైన కారణమని చెప్పడంతో అతిశయోక్తి లేదు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా కనుమరుగైన అన్నా హజారే తాజాగా మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దిలో జనవరి 30న నిరాహార దీక్ష చేపడతానని 88 ఏళ్ల హజారే ప్రకటించారు. కారణం ఒక్కటే, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న లోకాయుక్త చట్టం అమలు చేయకపోవడమే. మహారాష్ట్ర ప్రభుత్వం పదే పదే హామీలు ఇచ్చిన రాష్ట్రంలోని అవినీతి నిరోధకానికి కీలకమైన లోకాయుక్త చట్టాన్ని తీసుకురావడంలో మాత్రం సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నా హజారే ఆరోపిస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అన్నా హజారే మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహారాష్ట్రలో మరోసారి పెద్ద రాజకీయ కలకలం రేగే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకాయుక్త చట్టం అమలు చేయాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు 7 లేఖలు పంపించినా ఒక్కసారి కూడా స్పందించడం లేదని హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో 2022లో కూడా ఇదే డిమాండ్తో హజారే నిరాహార దీక్ష చేశారు. అప్పుడు లోకాయుక్తను తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. ఈ నిరసనే నా చివరిది కావచ్చు అని అన్నా హజారే ప్రకటించారు. ఈసారి తాను చేపట్టబోయే నిరాహార దీక్షే తన చివరి నిరసన అయ్యే అవకాశం ఉందని 88 ఏళ్ల హజారే చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లోకాయుక్త చట్టాన్ని అమలు చేయట్లేదు? హజారే ఆందోళన ప్రారంభమైతే రాజకీయాల్లో మళ్ళీ ఏ మార్పులు వస్తాయి? జనవరి 30న నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా అన్నా హజారే దృష్టిని ఆకర్షిస్తుందా అనేది వేచి చూడాలి.